కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించిన తరువాత మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ బాగా టార్గెట్ అయ్యాడు. బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ బాక్సాఫీస్ వార్కి దిగనున్నారు అనే వార్త సంచలనంగా మారింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ పుష్ప 2 వాయిదా పడింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే తేదీపై రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా కన్నేసింది. ఈ చిత్రాన్ని కూడా క్రిస్మస్ కి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా పుష్పతో బన్నీ, ఆర్ఆర్ఆర్ తో చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. దానికి తోడు పుష్పకి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాషెస్ లో ఒకటి అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తెలుగునాట పెద్ద సంచలనమే అవుతుంది. మరి నిజంగానే అల్లు అర్జున్, రామ్ చరణ్ బాక్సాఫీస్ వారికి దిగుతున్నారా లేదా అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.